హలో సబ్స్క్రైబర్ బాగున్నారా? నేను చెప్తాను నేనేం చేస్తున్నాను ఈరోజు క్లీనింగ్ సెక్షన్. చూడండి, పండుగ వచ్చేసింది కదా. సో పండుగ వస్తే ఏంది, మొదటగా మన ఇల్లుని శుభ్రపరచుకోవడం, క్లీన్ చేసుకుంటాము, డైలీగా చేసుకుంటాము. సో పండుగ అంటే ఇంట్లో ఉన్న పేరు మొత్తం పోగొట్టడానికి మొత్తం క్లీన్ చేసేస్తాం కాబట్టి చెప్తున్నాను. ఇదంతా ఇప్పుడు మా ఫ్యామిలీ మొత్తం క్లీనింగ్ సెక్షన్ లో దిగేసాము. నేనైతే మా అమ్మ దగ్గర ఒక్కటి ఇస్తాను. ఇదిగో మా అమ్మ ఎంత చెప్తుంది అంటే వినండి అందరూ. పండుగ క్లీనింగ్ చేస్తున్నాం కదా, క్లీన్ చేసుకోవడానికి పెడుతున్నాం. ఇదిగో మా చిన్నప్పుడు క్యారియరు. కదమ్మా, ఇది మా చిన్నప్పుడు క్యారియర్. స్పీడ్గా అయిపోవాల పని మొత్తం. కానీ మా పాస్ట్ గాని ఎండ పండుగలు వచ్చేదే ఇలా ఇబ్బంది కానీ అన్ని ఎందుకు కదమ్మా ఇలా క్లీన్ చేస్తారు పండుగలు వస్తే? చూడంతా పోవడానికి ఇవన్నీ మళ్ళీ క్లీన్ చేస్తారు మంచిగా. కానీ పెద్దమ్మా ఇవన్నీ ఎప్పుడు క్లీన్ చేయనట్టు ఎండ మబ్బు వేస్తున్నట్టున్నది. అసలు ఎండ కూడా సరిగ్గా రావట్లేదు కదా. చూడండి ఫ్రెండ్స్, పండుగ పని అయితే మొదలు పెట్టాను. అలాగే మీరు ఎంతమంది మొదలు పెట్టారు? మన పండుగ వస్తే ఇదంతా ఎక్కడైనా ఎవరైనా మొదలు పెట్టుంటారు. సో అందుకే నేనైతే న్యూ ఇయర్ స్టార్ట్ అయిన తర్వాత నేను మొదలు పెట్టాను. నీట్ గా ఉంటది న్యూ ఇయర్ కాబట్టి. న్యూ ఇయర్ తర్వాత చేసుకుంటే నీట్ గా ఉంటదని నా ఫీలింగ్. ఇంకా మీరు కూడా చాలా మంది, నా తెలిసి చాలా మంది మొదలు పెట్టేసి ఉంటారు. ఎంతమంది మొదలు పెట్టారు? మన సబ్స్క్రైబ్ ఫ్యామిలీ, మన యూట్యూబ్ ఫ్యామిలీలో చిన్న కామెంట్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇదే మా పండుగ పని. ఈ రోజంతా పండుగ పనిలో దిగాం మేము. ఇలా ఎవ్రీ ఇయర్ ఇలాగే చేసుకుంటాం కదా. ఇంట్లో ఉండే పండుగలు వచ్చేస్తే ప్రతి సంవత్సరం క్లీనింగ్ సెక్షన్ అయితే ఫుల్ గా ఉంటది. చిన్నప్పుడు మా అమ్మకైతే నేను బాగా హెల్ప్ చేసేదాన్ని. మా అమ్మలు క్లీన్ చేస్తుంటే నేను హెల్ప్ చేసేదాన్ని. ఇప్పుడు మా అమ్మలు నన్ను హెల్ప్ చేస్తున్నారు. పండుగ వచ్చేసిందంటే ప్రతి ఒక్కరి ఇంట్లో క్లీనింగ్ సెక్షన్ అంటే సహజంగా జరుగుతుంది. సో అందుకని చెప్తున్నా, ఈ 3 పండుగలు మనకి వెరీ స్పెషల్ కదండి. అందుకే ఇలా క్లీన్ చేసేసిన వెంటనే శుభ్రంగా క్లాత్ తో తుడుచుకోవాలి. ఎందువల్ల అంటే
దాని మీద చెమ్మ ఉంటుంది కదా, సో ఆ చెమ్మ మరకలు పడకుండా ఉండడానికి ఇలా తుడిచేసుకొని నీట్ గా కొద్దిసేపు ఎండకు ఆరబెట్టేసి హలో సబ్స్క్రైబర్స్, ఇలా రండి, మీ వాడు చూపిస్తా. చిన్నప్పుడు నేను వాడుకున్న వస్తువులు చూపిస్తాను. ఫస్ట్ గ్లాస్ వచ్చింది, సగం పోయింది పెయింటింగ్. 15 ఇది నా రోల్ నెంబర్ 15 అప్పుడు మాకు హాస్టల్ ఇచ్చింది గ్లాస్ ఇది. మా అమ్మ చూడండి భద్రంగా దాచిపెట్టింది దీన్ని. ఇంకొకటి వచ్చి ఇదిగో టిఫిన్ తినే ప్లేట్, ఇదిగో చూడండి పద్మ అని ఉంది, దాంట్లో నేను మా అమ్మ చూడండి పద్మ అని మెన్షన్ చేసి పెట్టింది. అది ఇక అమ్మ చిన్నప్పుడు పులిగుందరాలు దాచి పెట్టింది దీంట్లో. అది మా అమ్మమ్మ చేసి పెట్టింది, తర్వాత మా అమ్మ కూడా చేసి పెట్టింది, తర్వాత నేను తీసుకెళ్ళిపోతా దీన్ని, నేను చేసి పెట్టాలి కాబట్టి. ఇది కూడా ఉంది, ఇది నా సద్దనం దగ్గర నాకైతే వాళ్ళు చాలా హ్యాపీ అనిపించింది. మీకు ఉంటాయి కదా మీ చిన్నప్పుడు జ్ఞాపకాలు, నాకైతే ఒక్కసారిగా మన చిన్నప్పుడు జ్ఞాపకాలు అన్ని గుర్తొచ్చేసాయి. మా అమ్మ అయితే విని నాకు భద్రంగా దాచిపెట్టి మళ్ళీ చూపించింది, నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మీకు మీ చిన్నప్పుడు భద్రంగా దాచుకొని ఉంటారు, మీ అమ్మ వాళ్ళు కూడా దాచిపెట్టి ఉంటారు. అలా మీకు ఎంతమందికి చిన్నప్పుడు రోజులు గుర్తొచ్చాయో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. 15 ఇదంతా కొంచెం క్లీన్ అయ్యింది, ఇంకా కావాల్సినంత ఉందండి క్లీన్ చేయాల్సింది. ఈ రోజు అయితే ఫినిష్ అయిపోద్ది, తర్వాత క్లీనింగ్ సెక్షన్ ఉంది, ఇంకా కొంచెం ఉన్నాయి. ఇవన్నీ మళ్ళీ ఎట్లా తీసాం అలా నీట్ గా సర్దు పెట్టుకుంటేనే కదా ఆ ఇంటికి అందం వస్తుంది, ఎలా తీసాం అలాగా. సో పండగ అంటే అందరూ ఆల్మోస్ట్ చేస్తా ఉంటారు. స్టార్ట్ చేయండి మీరు కూడా ఫాస్ట్ గా.